హాయ్ అండి, వెల్కమ్ టు అనదర్ హెల్దీ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే మా గుంటూరు స్టైల్లో మామిడికారం ఎట్లా చేయాలో చూసేద్దాం. కారపొడి అంటారు, ఇడ్లీ కారపొడి. ఏమేం కావాలో ధనియాలు అయితే నేను 1/2 కేజీ దాకా ఒక 100 గ్రాముల దాకా తీసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి కూడా తగినంత మనకి ఎంత కారం కావాలో చూసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఒక 100 గ్రాముల పైన తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువే తినాలి కాబట్టి బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ పట్టిద్ది. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు కూడా వేయించుకోవాలి. ఎండుమిర్చి మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై కరకరలాడేలా వేగేదాకా వేయించుకోవాలండి. కొంచెం తక్కువ వేయించుకున్నామంటే మనకి కారం పచ్చిగా అంత టేస్ట్ రాదు. ఎంత బాగా మనం ఫ్రై చేసుకున్నామంటే కారం అంత టేస్ట్ అయితే బాగా వస్తుంది. నేను చూడండి, ప్లేట్లోకి తీసాను. నేను చూపించే విధంగా వేయించుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది కారపొడి ఫ్లేవరు. అసలు మనం ఇట్లా ధనియాలు ఎండుమిరపకాయలు వేసుకొని సింపుల్గా ఇంట్లో చాలా సింపుల్, కష్టపడక్కర్లేదు. బయట మనం 100 గ్రాముల ప్యాకెట్లు అయితే కొనుక్కుంటాం కానీ అంత టేస్ట్ రాదు. కొన్న కారం మనం ఇంట్లో చేసుకున్న కారం అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. మా గుంటూరు స్టైల్లో ఈ కారపొడి తప్పనిసరిగా ట్రై చేయండి. ధనియాలు కూడా దోరగా వేయించేసుకోవాలండి. చాలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా కావాల్సిన పదార్థాలు గుప్పుడు కరివేపాకు మనం ఎంత వేసుకున్నా పర్లేదు. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగాలేదు. కొంచెం సాయమినపప్పు ఒక 4 చెంచాలు, వెల్లుల్లిపాయలు ఒక 2-3 పాయలు, ఇంకా చింతపండు కూడా కొంచెం ఒక నిమ్మకాయ సైజు చింతపండు. ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. నేను ధనియాలు కూడా వేయించి ఆ మిరపకాయల్లో వేసేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. ఇంకొంచెం ఆయిల్ అయితే వేస్తాను. బాండీలో వేసాను ఆల్రెడీ. ఇప్పుడు నేను ఆయిల్ వేసిన తర్వాత సాయమినపప్పు ఏదైతే ఉందో అది కూడా బాగా డీప్ ఫ్రై చేసేసుకుందాం. సాయమినపప్పు కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకొని చక్కగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంకా అదే బాండీలో కరివేపాకు అయితే ఎక్కువ ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే అందులోనూ ఫ్లేవర్ అనేది పోతుంది. అందువల్ల మనం తక్కువ ఫ్రై చేసుకోవడమే మంచిది కరివేపాకుని. తర్వాత మనం ఏదైతే వెల్లుల్లిపాయలు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి. చింతపండు కూడా ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం కాబట్టి అందులో వేసి వేయించేస్తే లైట్గా కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చి చింతపండు వేయడం కంటే కూడా ఇలా ఫ్రై చేసేస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఫ్రై చేసేసి ఆ ప్లేట్లో, ఏ ప్లేట్లో అయితే మన ధనియాలు ఎండుమిర్చి అన్నీ తీసుకున్నామో ఆ ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసేసుకొని గుంటూరు మామిడి కారం అని అంటారండి. అసలు భలే ఉంటుంది. మామిడి కారం అంటారు. అంటే కారపొడి అనే అంటారు. ఇడ్లీ కారపొడి, ధనియాలతో కారపొడి, పప్పులు కారపొడి అని, ఇడ్లీ కారం అనే అంటారులేండి. కారపొడి అంటారు విజయవాడలో అయితే. గుంటూరులో అయితే మామిడి కారం అని అంటారు. చాలా బాగుంటుంది. తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. తక్కువ సాల్ట్ వేసుకుని చప్పుకుంటే కారపొడి టేస్ట్ బాగోదు. చూడండి, మిక్సీ కొట్టాను బాగా మెత్తగా. కొట్టిన తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు అట్లా మనం తొక్కలతోనే వేసేసుకొని ఇంకొంచెం వెల్లుల్లిపాయలు కూడా కొంచెం మెత్తగా నలిగేలా పట్టుకోవాలి. లాస్ట్లో వేస్తే ఫ్లేవర్గా బాగుంటుంది. ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, పచ్చి వేసేసుకోవచ్చు. కారపొడి సూపర్గా ఉంటుంది గుంటూరు స్టైల్లో. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అనురాధ హెల్తీ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.